నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్‌కి పంపించినటువంటి కేసు ఏదైతే ఉందో, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి సంబంధించి ఆ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న 12 మంది ఐఏఎస్ అధికారులను కూడా విచారించమని చెప్పేసి అడ్వకేట్ ప్రసాద్ గారైతే సిఐడికి ఫిర్యాదు చేశారు. మరి ఈ 12 మందిని విచారిస్తే డబ్బులు కూడా వాళ్ళ ద్వారానే వెళ్తాయి. చంద్రబాబు నాయుడు గారు చెక్ పవర్ ఆయనకు ఉండదు కాబట్టి అసలు ఆయన మీద ఎలా కేసు పెడతారని చెప్పేసి కూడా ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో సిఐడి వాళ్ళని విచారించకపోతే రేపు కోర్టుల్లో ఏం జరగబోతోంది? చంద్రబాబు నాయుడు గారు తరపున అడ్వకేట్ ప్రసాద్ గారు తీసుకున్నాడు ఈ స్టెప్ ఈ కేసులో ఎటువంటి పరిణామాలకు దారితీయబోతోంది? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసులో తప్పు లేదని తేలితే ఈ కేసు ఎవరి మేడకు చుట్టుకోబోతుంది? సార్ నమస్కారం సార్. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కేసులో దీని మీద 17A మీద సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. రిజర్వ్డ్ ఉన్నది. మేబీ 9వ తారీఖు లోపే వచ్చే అవకాశం ఉంది. అయితే ఆశ్చర్యకరంగా దీని మీద ప్రసాద్ అనే వ్యక్తి సిఐడి మీద మిగతా ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో, సిగ్నేటరీ హోదాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా విచారణ చేయమని చెప్పి సిఐడి వాళ్ళకి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా దీనికి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు హస్తం లేకుండా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని బలిపశువు చేయటం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. ఒక్కసారి మనం గతంలో చూసినట్లయితే ఓబులాపురం గనుల కేసుల్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గారి మీద కేసు పెట్టి ఆవిడ సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉన్నది తప్ప విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో రాజశేఖర్ రెడ్డి గారి మీద లేదు. అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఒక న్యాయము లేదా నారా చంద్రబాబు నాయుడుకి ఒక న్యాయం ఉండదు. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తే. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించి నిధులను చూసుకోవాల్సిన బాధ్యత కానీ, నిధులను పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత కానీ, నిధులు సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి ఎలా వెళ్తున్నాయి, ఏ విధంగా వెళ్తున్నాయి, అక్కడ అవినీతి ఉందా లేదా, ఉంటే ఎవరి అధికారుల పాత్ర ఉంది అని చెప్పి చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. వీళ్ళ మీద కేసు లేకుండానే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అనేదే ఇక్కడ రాజకీయ కుట్ర ఉంది అని చెప్పడానికి ప్రధాన ఇంతకన్నా కాబట్టి వేరేది లేదు. ఇప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించిన చెక్కులు ఇచ్చినటువంటి 20 అధికారులకి ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు, ఇంతవరకు వాళ్ళ మీద కేసు లేదు, ఇంతవరకు సిఐడి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ లేకపోవడం శోచనీయం. వారికి మళ్ళా ప్రమోషన్ ఇచ్చారు. అంటే దీనిలో ఉన్నటువంటి లూజ్ హోప్స్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఇరికించడానికి లోపాలను, లోపభూయిష్టాలను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం ద్వారా వీరికి ఉన్నత పదవులు ఇచ్చారా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందువల్ల ఒకటి ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు నేరస్తుడు కాకుండానైనా ఉండాలి, లేదా పూర్తిగా దీంట్లో అవినీతి ఉందంటున్నట్లయితే అందరి మీద ఐఏఎస్ అధికారులతో కూడా విచారణ జరపవలసిన, లోతైన విచారణ జరపవలసిన ఆవశ్యకత ఉంది. ఎవరైతే 12 మంది ఐఏఎస్ అధికారుల మీద విచారణ చేయాలి అని చెప్పినటువంటి ఫిర్యాదు ఒక న్యాయవాదిగా నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా విచారణ జరగవలసిన ఆవశ్యకత ఉంది. ఈ ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సిఐడి వారు విచారణ చేయనట్లయితే, ఇన్వెస్టిగేషన్ చేయనట్లయితే ఖచ్చితంగా ఏసీబీ కోర్టులో మళ్ళా వీడి మీద లోతైన దర్యాప్తుకి వాళ్ళను కూడా చేర్చమని చెప్పి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కోర్టు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. వారు నేరస్తులు కాకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నేరస్తుడు కాజాలడు. ఇలాంటివి జరుగుతాయనే సదుద్దేశం మీదనే ఈ యాక్ట్ రావటం జరిగింది. 17A రావటం యొక్క ఉద్దేశం కూడా అదే. పార్టీలు మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు రాజకీయ కక్షల ద్వారా గత ప్రభుత్వ అధికారులను వేధించే అవకాశం ఉంది. కాబట్టి 17A అనేది 26వ తారీఖున 7వ నెల 2018 తర్వాత వచ్చింది. 18 తర్వాత కేసు నమోదు చేయాలన్నా, విచారణ చేయాలన్నా, ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ముందస్తు రాష్ట్ర గవర్నర్ అనుమతి ఆవశ్యకత ఉంది. ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కనుక చేసే పనికైతే ముందస్తు ఆవశ్యకత, అనుమతి ఉంటుంది. క్వాష్ సందర్భంలో కూడా సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన విషయాలు జరిగినవి. దీని మీద ఒక్కసారి అవినీతి నిరోధక చట్టం కింద కేసు
క్వాష్ అయ్యే పనికైతే కనుక ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారంగా ఉన్నటువంటి కేసులు క్వాష్ కావు కదని చెప్పి ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫున ప్రశ్న లేవనెత్తినప్పుడు దానికి కోర్టు వారు కూడా మరొక ప్రశ్న సంధించడం జరిగింది. మీరు పెట్టినటువంటి కేసులు అవినీతి నిరోధ చట్టం కింద కేసులు వస్తాయి కనుక ఒక్కసారి క్వాష్ అయితే అన్ని కేసులు కూడా పోతాయి కదా అన్నారు. అలా కాదు, ఐపీసీ కనుక కేసులు వర్తించినట్లయితే రిమాండ్ అనేది ఏసీబీ కోర్టుకు లేదు. దయచేసి పోలీసు వాళ్ళు కనుక ఏది అవినీతి నిరోధక చట్టం కింద పెట్టే పనికైతే 17A అప్లికబిలిటీ వస్తుంది, ముందస్తు అనుమతి ఆవశ్యకత ఉంటుంది. అలా చేయలేదు కాబట్టి ప్రొసీజర్ ఆస్పెక్ట్ ఇల్లీగల్ కాబట్టి క్వాష్ కావాలి. లేదా పూర్తి క్వాష్ కాదనుకున్నట్లయితే ఐపీసీ కేసుల ప్రకారంగా కేసు కడితే రిమాండ్ అనేది ఏసీబీ కోర్టుకు రాదు. ఐపీసీ సెక్షన్ల ప్రకారంగా ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో అరెస్టు కాబడ్డాడో అక్కడ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఈవిడ రిమాండ్ చేయకుండా ఉండేది. అందుకని ఏ విధంగా తీసుకున్నప్పటికీ ఎంటైర్ ప్రొసీడింగ్ ఇల్లీగల్ కనుక 17A మీద 1 or 2 డేస్లోనే స్పష్టమైన తీర్పు రావటం ఖచ్చితంగా వస్తుంది. క్వాష్ ఎలవ్ అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద రాబోయే కేసుల్లో భవిష్యత్ తరాలకి భవిష్యత్ కేసులకి ఒక అద్భుతమైన కేసుగా అయితే నేను పరిగణించదలుస్తాను. సార్, మొత్తానికి చూసుకున్నట్లయితే మరి సిఐడి అధికారులు కేవలం ఆ 35 మంది 36 మందిని వదిలేసి 37వ వ్యక్తిని రిమాండ్కి తరలించడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏముందని మీరు అనుకుంటున్నారు? ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో కూడుకున్నది, రాజకీయ కక్షతో కూడుకున్నది. వరుస క్రమంగా కేసుల మీద కేసులు పెడుతూ రాబోయే ఎలక్షన్ల నాటికి ప్రతిపక్ష నాయకుడిని ప్రజాక్షేత్రంలో లేకుండా ఉండాలనే దుర్బుద్ధితో చేసినలాగా పడుతుంది. ఎందుకంటే 2021 కేసు నమోదైన తర్వాత 2 దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి దీంట్లో ఏ విధమైనటువంటి అవినీతి జరగలేదని చెప్పడం జరిగింది. ఇప్పటికి 34 మంది యాంటిసిపేటరీ బెయిల్స్ మీద రావడం జరిగింది. ఇప్పటికే విచారణ కాబడ్డది. ఇలాంటి సందర్భంలో 37వ ముద్దాయిగా ఆయన ఏ విధంగా కేసును ప్రభావితం చేస్తాడు? కేసును ప్రభావితం చేసే అవకాశమే లేదు. ఇప్పటికే కోర్టులు వారికి బెయిల్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. బెయిల్ ఏ సందర్భంలో రాదు అన్నట్లయితే ట్యాంపరింగ్ చేసే పనికైతే, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేసే పనికైతే, విదేశాలకు పారిపోయే పనికైతే, సాక్షులను బెదిరించే పనికైతే, ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నట్లయితే ఈ పరిస్థితిలో రాదు. ఆయనకి ఈ సందర్భంలో 37వ ముద్దాయిదిగా ఎఫ్ఐఆర్లో లేకుండా వెరీ రీసెంట్గా ఇచ్చారు కనుక, అది కూడా సెక్షన్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ లా ఫాలో కాలేదు కనుక, 17A నిబంధన ఫాలో కాలేదు కనుక ఇది పెండింగ్లో ఉండగానే ఒకవేళ దీనిలో కనుక బెయిల్ మీద వచ్చే తనకైతే ఎలానైనా లోపల ఉంచాలనే ఉద్దేశం మీద ఫైబర్ కేసులో కేసు పెట్టడం జరిగింది. అది పెండింగ్లో ఉండగానే IRR కేసులో కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుల్లోనే మొన్న ఇంటీరియం బెయిల్ అప్లికేషన్లో బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద మరొక కేసు, ఎంత దారుణమైన కేసు అంటే ఉచితంగా ఇసుక ఇచ్చారని, ఉచితంగా ఇసుక ఇవ్వటం ద్వారా ఈయన రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం చేకూర్చాడనే కేసు పెట్టడం జరిగింది. ఒక్కసారి చూసినట్లయితే ఇలాంటి కేసులు పెట్టినట్లయితే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక, జగన్మోహన్ రెడ్డి కానీ లేదా సంబంధిత అధికారులు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటారో ఒక్కసారి ఊహిస్తేనే వాళ్ళకి నిద్రపట్టే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వ భవనాలకి రంగులు వేయటానికి 1350 కోట్లు, తీయటానికి 1350 కోట్లు, 2600 కోట్లు ప్రజాధనం అక్కడ లూటీ చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా ఇవ్వటం వల్ల వచ్చిన నష్టం మీరు ఆరోపించడానికి మీకు అర్హత ఉందని అడుగుతున్నాను. 2600 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వ భవనాలకి, అంటే ప్రభుత్వ భవనాలంటే ప్రజల యొక్క ఆస్తులకి పార్టీ రంగులు వేయటం ద్వారా ఇది అధికార దుర్వినియోగం అంటారా కాదా? ఇక రెండోది 6,50,000 చదరపు అడుగుల నిర్మాణంలో రాష్ట్ర రాజధాని కోసం రైతులు ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఇచ్చిన భూమిలో 527 కోట్లు ఖర్చు పెట్టి సచివాలయంతో పాటుగా సెక్రటేరియట్ పాటుగా కార్యనిర్వాహక మొత్తం కూడా బిల్డింగ్స్ కట్టి ఉన్నాయి. అక్కడ కట్టి ఉన్నదాన్ని కోర్టులో కేసులు పెండింగ్ ఉండి 3 రాజధానుల బిల్లు కొట్టివేయబడిన తర్వాత
3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత మీరు విశాఖపట్నంలో ఋషికొండ మీద అప్పటికే అనుమతులు లేకుండా ఋషికొండపై జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం విచారణ పెండింగ్లో ఉండగా 1,50,000 చదరపు అడుగుల నిర్మాణానికి మీరు 427 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటే కేసులో సిఐడి ఇలాంటి కేసులు బుక్ చేయాలి. సిఐడి వాళ్ళు ఇలాంటి కేసులు ప్రజల సొమ్మును లూటీ చేస్తూ ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీకు అలానే చంద్రబాబు నాయుడు గారి మీద మరొక కేసు కూడా పెడతామంటున్నారు. ఆ కేసు ఏంటంటే కృష్ణా పుష్కరాలకి అవినీతి జరిగిందంటారు, డెవలప్మెంట్లో అవినీతి జరిగిందంటారు. నేను విజయవాడలో 30 ఏళ్ళుగా ఉంటున్నాను, 25 ఏళ్ళు పైన నేను సుదీర్ఘమైన అనుభవం ఉండి ఆ ప్రాంతంలో ఉంటున్నాను. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజ్ దిగువ వైపున దుర్గంధంగా ఉండేది, అక్కడ పోవటానికి భయానకంగా ఉండేది, సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఉండేది. అలాంటి ప్రాంతాన్ని ఒక సుందర ప్రాంతంగా తీర్చిదిద్దబడ్డాడు. కృష్ణా పుష్కరాలప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇంచుమించుగా కొన్ని కిలోమీటర్ల దూరం నదికి అటువైపున ఇటువైపున చక్కగా ఉండే ఏర్పాటు చేశారు, డెవలప్మెంట్ చేశారు. అక్కడ సుందరీకరణ చేయడం జరిగింది. సాయంత్రం వేళ విజయవాడ నుంచి అందమైన ప్రదేశం చూడటానికి ఆ ప్రాంతంలో ఇంచుమించుగా 5 గంటల నుంచి 8 గంటల దాకా ఎక్కువ మంది అక్కడికి వెళ్తుంటారు. అంతేకాదు కృష్ణా నది దాటిన తర్వాత ఫెరీ ప్రాంతంలో కృష్ణా అమ్మవారికి హారతి ఇచ్చి ఉండేవాళ్ళు. హారతి కోసం నెలకు ఒక్కసారని మేము వెళ్ళి ఉండేవాళ్ళం. హారతి లేకుండా చేశారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడ్డవి, అభివృద్ధి చెందిన పనుల మీదే తప్పుడు కేసులు ఇరికిస్తున్నారంటే ఇది రాజకీయ కక్ష కాక మరొకటి కాదు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల్లో ఇలాంటి కేసులు పదే పదే పెట్టి కోర్టుకు వెళ్తుంటే కోర్టులలో కూడా అబాసు పాలవుతారు. మొదటి కేసులో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కేసులో విచారణల పరిధిలో ఉంది, న్యాయస్థానాలు జోక్యం లేదు కనుక మొదటిది ఏమైనా రిమాండ్ చేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి కేసులు పదే పదే కనుక కోర్టుకు వెళ్ళినట్లయితే కోర్టులో భవిష్యత్తులో చివాట్లు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్గా చివరిగా నేను ఒక్కసారి రాజ్యాంగం పట్ల కానీ కోర్టుల పట్ల కానీ కోర్టుల తీర్పుల పట్ల కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం కానీ గౌరవం కానీ ఉందా అని తెలుసుకున్నట్లయితే నేను అధికార వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి వివరాలు తెలియజేస్తున్నాను. 1175 కేసులు కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కేసులు 2019 నాటికి ఆంధ్రప్రదేశ్లో కోర్టు ధిక్కరణ కేసులు 1175 కేసులు ఉన్నవి. అలాంటిది 2019 నుంచి నవంబర్ 2022 నాటికి 6,720 కేసులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఉన్నవి. అంటే 471% కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుదల ఆంధ్రప్రదేశ్లో నమోదు కాబడ్డవి. 2022 నుంచి 2023 లోపు 11,771 కేసు కోర్టు కంటెంప్ట్ ఆఫ్ ఉన్నాయని చెప్పి భారతదేశ పార్లమెంట్ సాక్షిగా మన న్యాయశాఖ మంత్రులు చెప్పడం జరిగింది. అంటే ఇంచుమించుగా 1000% 1000% కేసులు కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయంటే కోర్టుల పట్ల నమ్మకం ఉందా లేదా కోర్టు తీర్పుల పట్ల నమ్మకం కలిగి ఉన్నారా? ఒక్క పదమైతే చెప్పగలను. ఆంధ్రప్రదేశ్ అధోగతికి పాల్పడినందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేకుండా చేసినందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 12,500 కోట్లు ఖర్చు పెట్టిన అభివృద్ధి లేకుండా చేసినందుకు, అమరావతి లేకుండా చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి రోడ్లు దారుణంగా తవ్వేసి దొంగల్లాగా అమ్ముతుంది. సిఐడి ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నవి? అంటే రాజధానిలో వేసిన రోడ్లను కూడా తవ్వుతున్నారంటే వీళ్ళ సహకారం లేకుండా తవ్వుతున్నారా? ఒక మాట అయితే చెప్పగలను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు అర్హులు కాదని స్ట్రైట్ అవే డిస్మిస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అంతకన్నా ఇంకోటి లేదు. డిస్మిస్ చేయడానికి పూర్తి స్వావలంబన కోర్టులకు ఉన్నవి. భవిష్యత్తులో ఇలానే కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు వస్తే కనుక న్యాయస్థానాలు పరిపాలనా విభాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కోర్టు ధిక్కరణ కేసులు జరుగుతుందని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని, శక్తికి మించిన అప్పులు తెస్తున్నారని, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో కూడా కోర్టు జోక్యం అనివార్యం. ఇలాంటి సందర్భములలో ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేయడానికి అర్హులు కాదని, ఎందుకు డిస్మిస్ చేయకూడదని చెప్పి
రాష్ట్రపతి కూడా సిఫార్సు చేసే విశేష అధికారాలు కోర్టులు కలిగి ఉన్నవి. భవిష్యత్తులో దీని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రిమండలి కానీ లేదా మరి ఎస్పెషల్లీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు భవిష్యత్తులో కోర్టులు చుట్టే తిరుగుతారని చెప్పడంలో సందేహం లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం కూడా శ్రీలక్ష్మి కేసు దగ్గర నుంచి చిన్న వయసులో ఐఏఎస్ అధికారి అయినప్పటికీ సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉండి వచ్చింది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు భవిష్యత్తులో కోర్టు చుట్టూ తిరగటంకే ఇలా కాపనవుతుంది. మొత్తం మీద వీళ్ళు బలి కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అవివేక నిర్ణయాలు కావచ్చు, ఆవేశ నిర్ణయాలు కావచ్చు, అనుభవశూన్య నిర్ణయాలతోటి రాష్ట్రం అధోగతి పట్టడమే కాకుండా భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కోర్టు చుట్టూ తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.